నౌ ఇక్కడ గిట్ వర్షన్ చెక్ చేసాం కదా. ఆ, ఓకే. నౌ ఫోల్డర్‌లోకి వెళ్ళండి. ఏ ఫోల్డర్ అయితే మనము గిట్ రెపో అనేది చేయాలనుకున్నాం కదా! ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళండి. పైథాన్ ప్రాక్టీస్ టాస్కా? యాహ్! పైథాన్ ప్రాక్టీస్ టాస్క్. అక్కడికి వెళ్ళండి. 1 మినిట్. పైథాన్ ప్రాక్టీస్ టాస్క్ ఉంది కదా! అందులోకి వెళ్ళండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ పైన పాత్ ఉంది కదా! ఆ, పాత్ పక్కకి కొద్దిగా పక్కకి స్ ఎంటర్ కొట్టండి. సీఎండీ అని టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుందన్నమాట. వింటారా? ఎంటర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు అలా ప్రొసీడ్ అయిపోయింది. అండ్ గిట్ హబ్ అనేది మీరు ఓపెన్ లో ఉంచుకున్నారా? ఇక్కడ ఉన్నాను. యా. ఓకే. కిందకి రండి. కిందకి క్రియేట్ ఏ న్యూ రెపోజిటరీ ఆన్ ది కమాండ్ లైన్ అని ఉంది కదా, అక్కడ గిట్ ఇనిట్ అనేది కాపీ చేసుకోండి. కాపీ. కమెంట్ ప్రాంప్ట్ లో పేస్ట్ చేయాలా? యా. కమాండ్ ప్రాంప్ట్ లో పేస్ట్ చేయాలి. వింటర్. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది, గిట్ రెపోజిటరీ అది కూడా ఎంటీ రెపోజిటరీ అనేది క్రియేట్ అయిందనమాట. నౌ సేమ్ మళ్ళీ గిట్ హబ్ లోకి వెళ్ళండి. కాపీ. పేస్టా? పేస్ట్. అండ్ స్పేస్ ఇవ్వండి. డాట్. ఎంటర్. ఇక్కడ ఏం జరుగుతుంది, మనము గిట్ లోన ఈ పాత్ అనేది ఇప్పుడు పైథాన్ ప్రాక్టీస్ టాస్క్ అని ఉంది కదా, ఆ పాత్ అనేది యాడ్ చేస్తున్నాం గిట్ లోకి. ఇక్కడ గిట్ కమిట్ అనేసి ఉంది కదా, అది కాపీ చేయండి. టోటల్. ఫుల్లా? ఓకే. ఓకే. పేస్ట్ చేయండి ఇక్కడ. ఇక్కడ ఏం జరుగుతుందంటే కమిట్ అనేసి మనము ఈ యాడ్ చేసినవన్నీ కూడా కమిట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఫస్ట్ కమిట్ అని ఉంది కదా, అక్కడ మనం ఏ మెసేజ్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ కమిట్ అని ఇచ్చాం కదా, దాని బదులుగా కమిట్ అని ఇచ్చేయవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే. కమిట్. ఇప్పుడు ఓకే. ఎంటర్ కొట్టండి. ఓకే. సో ఇక్కడ మనం ఇందాక ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, new.py అనేది. ఆ ఫోల్డర్ అనేది ఇన్సర్ట్ అయ్యింది. దాన్ని ఈ కమిట్ లో చూపిస్తుంది అనమాట. పుష్ ఓకే. అండ్ ఎగ్జిస్టింగ్ రెపో అనేసి. ఆ, అక్కడ గిట్ రిమోట్. యా. కాపీ. ఫుల్ అయినా? యా. ఫుల్ గా పేస్ట్ చేయండి. ఎంటర్. నెక్స్ట్ మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేయండి. గిట్ బ్రాంచ్ M-M అయినా? అవును. అవును. వింటారా? ఎంటర్. నెక్స్ట్ ది మళ్ళీ. గిట్ పుష్. ఉమ్, ఇదేనా? అవును. వింటారా? ఎంటర్. ఇక్కడ సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ అనేసి క్లిక్ చేయండి. ఇక్కడ పుష్ చేసే ముందల ఆథరైజా కాదా అనేది చెక్ చేస్తున్నాను అనమాట. సో ఆథరైజ్ గిట్ ఈకో సిస్టమ్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే. నౌ మళ్ళీ గిట్ హబ్ లోకి ఇక్కడ సిఎండి లోకి వచ్చేసేయండి. ఓకే. నౌ ఇక్కడ చూడండి, గిట్ పుష్ అనే దాంట్లోన మీకు కొంత అప్డేట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ డన్. ఓకే. ఓకే. నౌ మీరు ఏం చేస్తారంటే గిట్ హబ్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి.
K11 టాస్క్ అనేది. ఓకే. యా ఇక్కడ నోట్. new.pyకి వెళ్ళండి. Now you can see the code.